షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. బ్యూటీతో పాటు యాక్టింగ్ బ్రిలియన్స్ని కూడా కంబైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన ఆ ఇద్దరిని, రైటర్స్ని, డైరెక్టర్స్ని, సబ్స్టాన్షియల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని రాసేలా చేసిన ఆ ఇద్దరిని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ వెరీ గార్జియస్ తమన్నా గారు అండ్ రాశి ఖన్నా గారు ఆన్ స్టేజ్. ద టూ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ లేడీస్ బాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ భయపెట్టడానికి, నవ్వించడానికి కూడా మన ముందుకు వస్తూ ఉన్నారు ఈసారి. సో వెల్కమ్, హార్డీ వెల్కమ్ రాశి. ఇద్దరిని చూడడానికి మాకు 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, ఎటు చూడాలో కూడా అర్థం కావట్లేదు, మా వాళ్ళకి టైం సరిపోవట్లేదు. బట్ ఎస్, హార్డీ వెల్కమ్ టు యూ బోత్ ఆఫ్ యూ. సో బాక్లో ఇందాకే నేను మీ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. అండ్ రాశి ఇద్దరు స్టంట్స్ కూడా బాగా చేసినట్టు కనిపిస్తుంది. గాల్లో పడుకోవడం, ఎగరడం, యాక్షన్ పార్ట్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఐ కాల్ అపాన్ ది అదర్ టీమ్ మెంబర్స్. సో టు స్టార్ట్ విత్ తమన్నా గారు, యువర్ ఎక్స్పీరియన్స్. మైక్ ప్లీజ్. యా, మీకు యాక్షన్ కొత్త కాదు. ఐఎమ్ సారీ టు కట్ యూ. యాక్షన్ కొత్త కాదు నాకు తెలుసు, కానీ ఈ జానర్లో చేయడం ఎలా అనిపించిందో తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఫర్ అస్. యాక్షన్, ఈ సినిమా ముందు నేను సుందర్ సి గారితో ఒక సినిమా చేశాను, దానికి పేరే యాక్షన్. సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను, కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో, అది నాకు ఆ విషయం చాలా నచ్చింది. మీరు అయ్యయ్యో సాంగ్ చూసుంటారు, అందరికీ సాంగ్ నచ్చిందా? ఓకే, సినిమాలో అలాంటి ఏమీ లేదు. సినిమా స్టోరీ కానీ, మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు. అది ఒక ప్రమోషన్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేసాము. సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. బట్ సినిమా స్టోరీ కానీ, సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది. సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు. ఆయనకి తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బూ గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు. అండ్ షీఈస్ బిన్ the twinkle in his eyes and the power and the strength below his wings. So Khushbu ma'am, if it isn't for you, I don't think he'll have all this strength. రాశి, నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యున్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది. ఎందుకంటే వీ జస్ట్ గాట్ అలాంగ్ యాజ్ పీపుల్. అండ్ ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు ఇంటరప్ట్, బట్ యూ వర్ లుకింగ్ లైక్ ఐశ్వర్య రాయ్ ఫ్రమ్ హమ్ దిల్ దే చుకే సనమ్ వైల్ యూ వర్ సిట్టింగ్ దేర్. ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ ఇస్ యువర్ హెయిర్ స్టైల్ లుకింగ్ సో గుడ్ ఇన్ దిస్. ఓ మై గుడ్నెస్, ఒక్క నిమిషం, నాకు సడన్ గా ఆగిపోయింది. I just got diverted. See, glamour is powerful. ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఇది అసలు ఇవాళ? ఓకే, నాకు నైట్ నిద్ర పట్టదు. మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు, కానీ ఈ సుందర్ సి గారితో నేర్చుకున్నాము ఎలా షాక్ ఇవ్వాలి, ఎలా మధ్యలో మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాము. బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు, ఆర్ఆర్ ఉండొచ్చు, కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు. ఐ థింక్ ఈ జెన్యున్లీ చాలా ఎంజాయ్ చేసాము ఈ సినిమా. ఎందుకంటే అందరూ ఒక క్లారిటీతో వచ్చారు. అండ్ సుందర్ సి గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేశాము.
సో ఐ రియలీ హోప్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. కోవే సర్లా మ్యామ్, మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్. అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, but I feel like it's the most difficult thing to do in the movie industry. Nothing more difficult than making people laugh. And అది మీరు ఎప్పుడో నుంచి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా తెలుగులో కోవేసర్ల మ్యామ్ని ఇంకా సినిమాలో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ యా, ద హోల్ టీమ్, ఐ థింక్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాజ్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్. భారతి గారు, థ్యాంక్ యూ. హీస్ ద మ్యాన్ హూ సిట్టింగ్ హియర్ పీస్ఫుల్లీ బికాస్ హీ హ్యాస్ నో ఇన్స్ట్రక్షన్ టు గివ్ అస్, బట్ హీ ఈస్ ద పర్సన్ హూస్ రన్నింగ్ అ లాట్ ఆన్ ద సెట్. And Janvi ma'am, thank you so much, Suresh Productions, for taking up this film and presenting it in Telugu. They are a production that we've somewhere all grown up, working with them or just being associated with the family, and they're just the nicest people and have really brought Telugu cinema where it is today. So thank you, and Telugu cinema ekkadekado elpotundi. So congratulations meeku kuda, meeru ivala మీ సినిమా అనౌన్స్ చేశారు, మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి 3rd May బాకు థియేటర్స్లో వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు. అండ్ వుడ్ లవ్ టు నో what you guys think about it. So thank you so much. Thank you. వావ్, ఎంత ముచ్చటగా ఉంటుందో ఎన్నిసార్లు అలా నీట్గా తెలుగులో హాయిగా మాట్లాడుతుంటే. రాశి, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. అండ్ లాట్స్, సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ కదా, బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చూస్తున్నాము. బోల్డ్ అంతా సీరియస్ ఫిల్మ్స్, లవ్ స్టోరీలు, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ చేసేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్? యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ. డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్సి గారు గురించి చెప్పాలి. ఐ థింక్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన క్లారిటీ, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. కాబట్టి నేను అరణ్మణి 4కి అంటే బాక్కి ఒప్పుకున్నాను. అండ్ అరణ్మణి 3లో కూడా, అంటే అరణ్మణి 1, 2, 3కి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్సి గారు అని చెప్పారు, దట్ అరణ్మణి 4 తీస్తున్నాను, ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి. ఐ సెడ్, సార్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్, ఐ జస్ట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి. కానీ అరణ్మణి 3 టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్, చాలా డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్, ద ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈసారి అరణ్మణి 4/బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా, హర్ గ్రేస్, హర్ టాలెంట్. అండ్ ఇలాంటి రోల్లో నేను చూడలేదు తమన్నాని. ఐ థింక్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూశారు, అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ థింక్ ఐవ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది, దట్ ద ఫేమస్ సాంగ్ వేర్ వి బోత్ ఆర్ డాన్సింగ్, అండ్ అయ్యో, అండ్ చాలామందికి చాలా నచ్చింది, చాలా వైరల్ అవుతుంది, చాలామంది రీల్స్ కూడా చూశాను నేను. సో ఐ థింక్ సుందర్సి సార్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది, హారర్ ఉంది, థ్రిల్స్ ఉంది, అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అండ్ కామెడీ కూడా, తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జోనర్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు how difficult it is to make people laugh. And Sarla ma'am, you're such a gorgeous woman and such a good comedian. Ante చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో. I've shared such amazing scenes. I've learned so much from her body language. I think she's one of the finest comedians we have. And I also want to see you ma'am more in Telugu films. Please do them. Please, like, we need people like you. Next time we also want you to do Ayayyo with us. Yes. So Same steps. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఖుష్బూ మ్యామ్, షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సుందర్ సార్. అంటే ఎప్పుడు చూసినా షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, షీఈస్ ఆల్వేస్ హ్యాపీ. ఐ నో హౌ మచ్, లైక్ ఐ థింక్ షీ హ్యాస్ అ బ్యాక్
back issue, but you'll never see that pain on her face. You know, she's always smiling, always out there. I don't know how she does it all, be it politics, be it women empowerment, be it you know, managing the household. And chala mandi directors untaru who talk about women empowerment, kani very few people actually chala manchi characters rastaru for women, and I think Sundar C sir is one of them. I'm very, very happy that I got to be a part of this, very glad that we did this, and thank you to the audience. అండ్ సారీ ఇందాక ముందు చెప్పలేదు కానీ అందరికీ నమస్కారం ఎండ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ బాగా ఇప్పుడు మే 3rd రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. మీరు ఫ్యామిలీకి వెళ్ళి చూడాలి ఈ సినిమా, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. భారతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ support during the film. Suresh Productions ki kuda thank you for releasing this film in Telugu. I think the Telugu audience will really enjoy this. Thank you. వండర్ఫుల్. రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచో. అసలు నేను ఇందాక నుంచి అనుకుంటున్నా అడగకూడదు అవునా? ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. చాలా రోజులు అయింది కాబట్టి ఏం పాట కావాలి? ఏదైనా ఏం సందేహం లేదు, పాడేస్తారా? అవును. ఇంత మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా వస్తుంది. అంటే నాకు ఊహలు గుసగుసలాడే నాకు లిరిక్స్ గుర్తు రాలేదు, కానీ నేను ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. నేను అది మీరు నిద్దట్లో లేచిన పాడేస్తారు కదా. అది ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కమిట్ ఎనీ మిస్టేక్, కాబట్టి ఐ జస్ట్ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఐ టేక్ ద లిరిక్స్. yes, ఓకే, ష్యూర్. ఈలోపు మనం ఏం చేద్దామంటే మీరు సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.